హాయ్ హలో నమస్తే ఎట్లున్నారు? నేనైతే మంచిగా ఉన్నా. చూడండి ఈరోజైతే చపాతీ అయితే చేస్తున్నాను. చాలా సాఫ్ట్గా సింపుల్గా అయితే చేసి చూపిస్తాను. చూడండి ఆయిల్ వేయకుండా కలిపేసి అయితే చాలా స్మూత్గా అయితే చేసి చూపిస్తాను. ఎలా చేస్తానో చూడండి. చాలా సింపుల్ ప్రాసెస్. ముందుగా ఒక బౌల్ తీసుకొని మనకు కావాల్సినంత పిండిని అయితే వేసేసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ చక్కెర, టేస్ట్కి సరిపడా సాల్ట్ని అయితే వేసుకోవాలి. కొన్ని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. చక్కెర వేసుకోవడం వల్ల చపాతీ అయితే టేస్ట్గా వస్తుంది. ఆ తర్వాత కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిని అయితే ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. చూడండి ఆయిల్ అయితే నేను వేసుకోలేదు, కానీ ఎంత బాగా వచ్చిందో కదా చూడండి. వేలుతో ఇలా నొక్కితే గుంతలు అయితే పడుతున్నాయి కదా, ఇలా అయితే కలిపేసుకొని నేనైతే నానబెట్టడాలు అలాంటివి అయితే చేయనండి, డైరెక్ట్గా చేస్తాను. ఇంకా ఈ మధ్యలో ఆ చేతులు ఏంటంటారా, మా పిల్లలకైతే ఈ పిండి కలిపినప్పుడల్లా ఖచ్చితంగా అయితే వీళ్ళకైతే ఇవ్వాలన్నమాట. సో అదైతే ఒక ఆనవాయితీలాగా అయితే అయిపోతుందన్నమాట. ఇంకా మొత్తానికైతే ఈ పిండిని మనకి ఎంత సైజు కావాలో అలా అయితే రౌండ్గా అయితే చేసి పెట్టేసుకొని చపాతీని అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. పొడి పిండి కూడా అవసరం లేదండి, చాలా తక్కువ వేసి చేస్తేనే చపాతీ బాగా వస్తుంది. ఎక్కువగా పొడి పిండి వేసి చేస్తే కనుక అంత మంచిగా అనిపించదు అనమాట. సో ఫైనల్గా అయితే నాకు ఎన్ని కావాలో అన్నీ అయితే చేసేసుకున్నాను అనమాట. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా. ఇంకా ఇప్పుడైతే స్టవ్ వెలిగించి పెంకనైతే పెట్టేసుకొని పెంక హీట్ ఎక్కాక చపాతీని అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంకా అటు ఇటు అయితే మలుపుకోవాలన్నమాట. చూడండి నా చేతికి ఇంత కూడా పొడి పిండి అండుకోవట్లేదు కదా, ఇలా చేసి ఆయిల్ అయితే లైట్గా వేసుకొని అయితే చపాతీని అయితే కాల్చుకోవాలన్నమాట. సో ఫైనల్గా అయితే ఇలా వేసుకోవాలన్నమాట. చూడండి కనిపిస్తుంది. ఇంకా అన్ని చపాతీలు కూడా ఇలాగైతే కాల్చుకోవాలి. మొత్తానికి అయితే నా చపాతీలు అయితే రెడీ అయిపోయాయి అనమాట. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయి కదా, ఇలా చాలా బాగా వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి. అంతవరకు ఉంటాను. బాయ్.